హలో ఫ్రెండ్స్. రీసెంట్‌గా ఆంధ్రప్రదేశ్‌లో కొన్ని జాబ్ నోటిఫికేషన్ అనేవి రిలీజ్ అయ్యాయి ఫ్రెండ్స్. ప్రైవేట్ కంపెనీస్‌లో. దాని గురించి వీడియో చేస్తున్నాను. ఆంధ్రప్రదేశ్‌లో వచ్చేసి పరవాడ, ఇంకా నాయుడుపేట ఈ 2 లొకేషన్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. 3 కంపెనీస్ ఉన్నాయి ఫ్రెండ్స్. ఫస్ట్ కంపెనీ వచ్చేసి అరబిందో ఫార్మా. ఈ కంపెనీలో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. అలాగే నెక్స్ట్ కంపెనీ వచ్చేసి గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకుంటున్నారు. ఇంకో కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్. ఈ కంపెనీలో కూడా ఫ్రెషర్స్‌ని రిక్రూట్ చేసుకున్నారు ఫ్రెండ్స్. ఫ్రెషర్స్ ఎవరైతే ఫార్మా ఫీల్డ్‌లోకి రావాలనుకుంటున్నారో వాళ్ళు ఈ వీడియోని ఫుల్‌గా చూడండి. అన్ని డీటెయిల్‌గా మాట్లాడుకుందాం మనం ఈ 3 కంపెనీస్ గురించి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఏంటి అనేది నోటిఫికేషన్ గురించి. ఓకే. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఈ కంపెనీ అరబిందో కంపెనీకి సంబంధించిన డీటెయిల్స్ చూడండి ఇప్పుడు. ఏపీఎల్ హెల్త్ కేర్ లిమిటెడ్ ఇన్ నాయుడుపేట ఆంధ్రప్రదేశ్ హోల్డ్ వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఫర్ ఫ్రెషర్స్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. నాయుడుపేట లొకేషన్‌లో ఏదైతే కంపెనీ ఉందో ఆ కంపెనీ కోసం ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నాము అని చెప్పి మెన్షన్ చేశారు. దీనికొచ్చేసి ఎలిజిబిలిటీ క్రైటీరియా చూడండి ఫ్రెండ్స్. ఎవరైతే 22-23 ఇయర్స్‌లో బీ ఈ క్వాలిఫికేషన్ ఎవరైతే పాస్ ఔట్ అయ్యారో బీఎస్సీ గాని, బీకామ్ గాని, బీఏ, డి ఫార్మసీ లేదా డిప్లొమా, ఐటీఐ ఈ క్వాలిఫికేషన్ ఎవరైతే 22-23 లాస్ట్ 24లో గాని ఎవరైతే పాస్ ఔట్ అయ్యారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. రీసెంట్‌గా పాస్ ఔట్ అయిన వాళ్ళు. ఓకే. వాళ్ళకి మాత్రమే అవకాశం ఉంది. అంతకుముందు పాస్ అయిన వాళ్ళకి లేదు. ఓకే. ఈ కంపెనీలో వచ్చేసి షిఫ్ట్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది ఫ్రెండ్స్. క్యాండిడేట్స్ హూ ఆర్ విల్లింగ్ టు వర్క్ ఇన్ ఆల్ షిఫ్ట్స్ అని చెప్పి మెన్షన్ చేశారు చూడండి. వాళ్ళకి మాత్రమే ప్రిఫరెన్స్ ఇస్తున్నారు. షిఫ్ట్‌లలో వర్క్ చేయాలి అనుకున్న వాళ్ళకి మాత్రమే. నేను ఓన్లీ జనరల్ షిఫ్ట్‌లో వస్తాను అనుకున్న వాళ్ళకి మాత్రం ఇక్కడ అవకాశం లేదు ఫ్రెండ్స్. షిఫ్ట్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది ఖచ్చితంగా. ఓకే. ఇదొచ్చేసి కాంటాక్ట్ డీటెయిల్స్ ఫ్రెండ్స్ ఇవి. మెయిల్ ఐడీ వాళ్ళకి ప్రొవైడ్ చేశారు. మీరు ఒకవేళ వాళ్ళకి రెజ్యూమ్ ఫార్వర్డ్ చేస్తే వాళ్ళు మీకు కాంటాక్ట్ అవుతారు. నాయుడుపేట HR@arabindo.com అని చెప్పి వాళ్ళ మెయిల్ ఐడీ అయితే మెన్షన్ చేశారు. లేదంటే మీరు వాకిన్ ఇంటర్వ్యూ ఉన్న డేట్ రోజు డైరెక్ట్ ఇంటర్వ్యూకైనా అటెండ్ అవ్వచ్చు. ఓకే. మీరు డైరెక్ట్ ఇంటర్వ్యూ లొకేషన్‌కి వెళ్ళిపోయారంటే ఇంటర్వ్యూ అక్కడ కండక్ట్ చేసేస్తారు మీకు. మీకు సఫిషియెంట్ క్వాలిఫికేషన్ ఉంది అంటే ఇక్కడ మెన్షన్ చేసిన క్వాలిఫికేషన్ బీఎస్సీ గాని, బీకామ్ గాని, బీఏ, డి ఫార్మసీ లేదా డిప్లొమా, ఐటీఐ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఈ క్వాలిఫికేషన్ ఉంటే మీరు డైరెక్ట్ ఎళ్లి కూడా ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. చూడండి, ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి 27th డిసెంబర్ ఫ్రైడే రోజు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఆఫ్టర్‌నూన్ 12:00 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. ఇంటర్వ్యూ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. ఎస్‌వి గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజ్ అపోజిట్ టీటీడీ అడ్మినిస్ట్రేటివ్ బిల్డింగ్, కేటీ రోడ్, తిరుపతి అని చెప్పి మెన్షన్ చేశారు. ఈ లొకేషన్‌లో ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. దీనికి నియర్ బై ఎవరైతే క్యాండిడేట్స్ ఉన్నారో వాళ్ళు ఇంటర్వ్యూకి అయితే వెళ్లి అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. దీనికి సంబంధించిన లింక్ కావాలి అనుకుంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. నేను లింక్ పెడతాను, లొకేషన్ లింక్. లేదంటే మీరు ఈ డీటెయిల్స్ ఏవైతే ఇక్కడ మెన్షన్ చేశారో ఈ డీటెయిల్స్ మీరు గూగుల్ మ్యాప్‌లో సెర్చ్ చేశారు అంటే ఈజీగా ఈ లొకేషన్ అయితే ట్రేస్ చేయొచ్చు. ఓకే. ఇంకా ఈ జాబ్ నోటిఫికేషన్‌కి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉంటే మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాటికి సంబంధించి క్లియరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇక్కడ నోటిఫికేషన్ ఇమేజ్ ఉంది చూడండి. అన్నీ ఇక్కడే మెన్షన్ చేశారు. ఎవరైతే గ్రాడ్యుయేషన్‌లో బీఎస్సీ, బీకామ్, బీఏ, డి ఫార్మసీ లేదా డిప్లొమా, ఐటీఐ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు అని చెప్పి మెన్షన్ చేశారు ఫ్రెషర్స్. ఓకే. ఇది ఫ్రెండ్స్ దీనికి సంబంధించిన డీటెయిల్స్. ఇంకేమైనా డౌట్ ఉంటే కామెంట్ చేయండి, క్లియర్ చేస్తాను. నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం ఇప్పుడు. నెక్స్ట్ కంపెనీ వచ్చేసి మెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్ ఫ్రెండ్స్. ఈ కంపెనీలో వచ్చేసి ప్రాసెస్ డెవలప్‌మెంట్ అంటే పీడీ ల్యాబ్ అనే ఒక డిపార్ట్మెంట్ ఉంటుంది. ఆ డిపార్ట్మెంట్‌లో అయితే వేకెన్సీలు ఖాళీగా ఉన్నాయి. ఓకే. ట్రైనీ కెమిస్ట్ అనే పొజిషన్ కింద తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. ఎవరైతే ఎంఎస్సీ పాస్ ఔట్ అయ్యారో వాళ్ళని తీసుకుంటున్నారు. ఎంఎస్సీ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళకి ఫ్రెషర్స్ కింద తీసుకుంటున్నారు. 8 వేకెన్సీలు అయితే ఖాళీగా ఉన్నాయి. ఓకే. ఈ ఇంటర్వ్యూ డేట్ వచ్చేసి ఫ్రెండ్స్ 23 నుంచి 28 వరకు ఇంటర్వ్యూ అయితే కండక్ట్ చేస్తున్నారు. అంటే ఈరోజు 23 కాబట్టి ఈ రోజు నుంచి 28 వరకు అయితే ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. మార్నింగ్ 10:00 నుంచి ఈవినింగ్ 3:00 వరకు ఇంటర్వ్యూ కండక్ట్ చేస్తున్నారు. ఆ టైంలో మీరు ఇంటర్వ్యూకెళ్ళేసి ఇంటర్వ్యూ అటెండ్ అవ్వచ్చు. ఇంకా మనం ఇంటర్వ్యూ లొకేషన్ గురించి కూడా మాట్లాడుకుందాము. మీకు దీనికి సంబంధించి ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా ఈ నంబర్‌కి అయితే కాల్ చేసి కనుక్కోవచ్చు ఫ్రెండ్స్. మీరు ఫోన్ చేయాల్సిన నంబర్ వచ్చేసి 8187898964. నెక్స్ట్ నంబర్ వచ్చేసి 8712619528. ఈ 2 ఫోన్ నంబర్‌లు అయితే ప్రొవైడ్ చేశారు. ఈ ఫోన్ నంబర్‌కి కాల్ చేసి మీరు ఏమైనా డౌట్స్ ఉంటే అవి క్లియర్ చేసుకోవచ్చు. దీనికి వచ్చేసి ఇంటర్వ్యూ లొకేషన్ చూడండి ఫ్రెండ్స్. యూనిట్ 4 మెట్రోకెమ్ ప్రైవేట్ లిమిటెడ్, ప్లాట్ నంబర్ 34B, 40B, 60B, జేఎన్ ఫార్మాసిటీ, పరవాడ, విశాఖపట్నం అని చెప్పి ఈ లొకేషన్ మెన్షన్ చేశారు. ఈ లొకేషన్ మీరు గూగుల్‌లో సెర్చ్ చేయండి. ఈజీగా మీరు ట్రేస్ చేసి ఇంటర్వ్యూకి అయితే అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. ఓకే. మీరు ఒకవేళ లొకేషన్ ట్రేస్ చేయలేకపోతే నాకు కామెంట్ చేయండి. నేను దీనికి సంబంధించిన లింక్ పెడతాను. ఇంటర్వ్యూకి తీసుకెళ్లాల్సిన డాక్యుమెంట్స్ చూడండి. అప్డేటెడ్ రెజ్యూమ్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్ ఫ్రెషర్స్. అలాగే ఆధార్ కార్డ్ గాని, పాన్ కార్డ్ గాని డాక్యుమెంట్ తీసుకెళ్ళండి. గవర్నమెంట్ ఐడీ కార్డ్. అలాగే మీ ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ జిరాక్స్ తీసుకెళ్ళండి ఫ్రెండ్స్. ఎక్స్‌పీరియన్స్ లెటర్ వచ్చేసి వీళ్ళు ఎవరైతే ఎక్స్‌పీరియన్స్ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళు తీసుకెళ్తారు. అలాగే ఒక 3 పాస్‌పోర్ట్ సైజ్ ఫోటోస్ తీసుకెళ్ళండి. ఓకే. ఇంకా దీంట్లో మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ చేయండి ఫ్రెండ్స్. అవి కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను నేను.
నెక్స్ట్ కంపెనీ గురించి చూద్దాం ఇప్పుడు. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, గ్రాన్యూల్స్ ఫార్మా. ఈ కంపెనీలో వచ్చేసి ప్యాకింగ్, గ్రాన్యులేషన్, డిస్పెన్సింగ్ అని చెప్పి 3 సెక్షన్స్ ఉన్నాయి. ఈ సెక్షన్‌లో ఫ్రెషర్స్‌ని తీసుకుంటున్నారు. ఇక్కడ చూడండి, ప్యాకింగ్, గ్రాన్యులేషన్, డిస్పెన్సింగ్ ట్రైనీ అనే పొజిషన్ కోసం తీసుకుంటున్నారు ఫ్రెండ్స్. డీఫార్మ్ లేదా డిప్లొమా మెకానికల్ ఎవరైతే కంప్లీట్ చేశారో రీసెంట్‌గా వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు. 23, 24 ఈ 2 ఇయర్స్‌లో ఎవరైతే కంప్లీట్ చేశారో వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. మేల్ అండ్ ఫీమేల్ ఎవరైనా ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వచ్చు ఫ్రెండ్స్. 0 ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు కదా! ఫ్రెషర్స్ కాబట్టి 0 ఎక్స్‌పీరియన్స్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఓకే. అండ్ దీని ఇంటర్వ్యూ లొకేషన్ చూడండి, గ్రాన్యూల్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్, యూనిట్ 5, ఫ్లాట్ నెంబర్ 30, జేఎన్ ఫార్మసిటీ, పరవాడ, అనకాపల్లి, ఆంధ్రప్రదేశ్ అని చెప్పి మెన్షన్ చేశారు. ఇది కూడా పరవాడ లొకేషన్‌లోనే ఉంది, అనకాపల్లి. ఓకే. దీనికి సంబంధించిన డీటెయిల్స్‌లో ఇంకా మీకు ఏమైనా డౌట్లు ఉన్నా కూడా కామెంట్ చేయండి. ఇవి కూడా క్లియర్ చేయడానికి ట్రై చేస్తాను ఫ్రెండ్స్. దీనికొచ్చేసి మేల్ క్యాండిడేట్స్ మాత్రం షిప్‌లలో వర్క్ చేయాల్సి ఉంటుంది. ఫీమేల్ క్యాండిడేట్స్‌కి అయితే జనరల్ షిఫ్ట్ ఉంటాయి ఫ్రెండ్స్. ఇది ఫార్మేషన్ కంపెనీ కాబట్టి జనరల్ షిఫ్ట్స్ ఉంటాయి ఫీమేల్ క్యాండిడేట్స్‌కి. మేల్ క్యాండిడేట్స్ మాత్రం షిఫ్ట్‌లో వర్క్ చేయాల్సి ఉంటుంది. రీసెంట్‌గా పాస్ అవుట్ అయిన వాళ్ళు మాత్రం ఇంటర్వ్యూకి అటెండ్ అవ్వండి. ఎవరైతే వీలైనంత త్వరగా జాయిన్ అవ్వాలి అని అనుకుంటున్నారో వాళ్ళకి మాత్రం ప్రిఫరెన్స్ ఇస్తాము అని చెప్పి మెన్షన్ చేశారు. సో, ఫ్రెషర్స్ కాబట్టి ఇమ్మీడియేట్‌గా జాయిన్ అవ్వడానికి ట్రై చేయండి ఒకవేళ సెలెక్ట్ చేస్తే. ఓకే. ఫ్రెండ్స్, మీకైతే బేసిక్ అడుగుతారు. ఎక్కువగా ఇంటర్వ్యూ కూడా టఫ్‌గా ఏమి ఉండదు. మీకు సెల్ఫ్ ఇంట్రొడక్షన్ అలాగే బేసిక్ సబ్జెక్ట్ గురించి అడుగుతారు. సో, ఇంటర్వ్యూ ఈజీగానే ఉంటుంది. ఇంటర్వ్యూ అయితే అటెండ్ అవ్వడానికి ట్రై చేయండి. మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉన్నా కూడా, ఇంటర్వ్యూకి సంబంధించిన డౌట్స్ ఉన్నా కూడా మీరు కామెంట్ చేయండి ఫ్రెండ్స్. వాటి గురించి కూడా వీలైతే నేను ఒక వీడియో చేస్తాను. లేదంటే అక్కడే కామెంట్‌లోనే క్లియరెన్స్ ఇవ్వడానికి ట్రై చేస్తాను. ఓకే. ఇవి ఫ్రెండ్స్ ఈ 3 కంపెనీస్‌కి సంబంధించిన జాబ్ నోటిఫికేషన్ డీటెయిల్స్. ఇంకా వీటిలో మీకు ఏం డౌట్ ఉన్నా కూడా కామెంట్ చేయండి. వాటి గురించి నేను క్లియరెన్స్ ఇవ్వడానికి అయితే ట్రై చేస్తాను. ఓకేనా? మళ్ళీ మనం నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం ఫ్రెండ్స్. నేను జాబ్ సంబంధించిన వీడియోస్ ఈ ఛానెల్‌లో అప్లోడ్ చేస్తూ ఉంటాను రెగ్యులర్‌గా. సో, వీడియోని లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ ఎవరైనా జాబ్ సీకర్స్ ఉంటే వాళ్ళతో కూడా షేర్ చేసుకోండి. అలాగే ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం. థాంక్ యూ.